హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి ముందు తెలంగాణలో ఒక పర్టిక్యులర్ అంశంపై రాజకీయం రగిలింది. ఆ సెగ అటు ఢిల్లీని కూడా తాకింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఆ ఇష్యూ మళ్లీ రగులుతోంది. అదే బీసీ రిజర్వేషన్ల ఉద్యమం. బీసీ కోటా అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అలా అని స్థానిక సంస్థల ఎన్నికలను ఆపుతూ కూర్చుంటే కుదరదుగా. కేంద్రం నుంచి రావాల్సిన వేల కోట్ల రూపాయల నిధులు దక్కాలి అంటే ఎన్నికలు పెట్టాలిగా. అదే కసరత్తు మొదలెట్టింది తెలంగాణ సర్కార్. ఎలాగూ కోర్టు పరిధిలోని అంశాన్ని టచ్ చేయలేం కాబట్టి ఈసారికి 42% చట్టపరమైన రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళదామని ప్రకటించింది ప్రభుత్వం అదే దారిలో వెళ్తామంటే తాము కూడా ఫాలో అవుతామంటున్నాయి ప్రతిపక్షాలు. మరి పార్టీల ఆలోచనలపై బీసీ సంఘాలు ఊరుకుంటాయా? ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జస్ట్ కామా పెట్టిన ఉద్యమానికి తాము కోరుకునే ఫుల్ స్టాప్ పడే వరకు వదిలిపెట్టేది లేదని డిసైడ్ అయ్యాయి. పార్టీ పరంగానే ఈసారికి కోటా సాధ్యమని పార్టీలు అంటూ ఉంటే అలా ఎలా ఊరుకుంటామని అల్టిమేటం ఇస్తున్నాయి. ఇంతకీ స్థానిక పోరు సజావుగా సాగుతుందా? బీసీల పోరాటం తెలంగాణ రాజకీయాలను మళ్లీ కుదిపెయ్యనుందా? ఈ అంశంపైనే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇదే పట్టుదలతో కనిపిస్తున్నాయి బీసీ సంఘాలు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలా వద్దా అనేది ప్రభుత్వ పరిధిలోని అంశం. ఆ విషయంలో బీసీ నేతలు జోక్యం చేసుకోవట్లేదు. బట్ ఎప్పుడైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లతో కాకుండా ఎన్నికలకు వెళుతున్నారో అప్పుడే జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. ఎన్నికలు పెడితే 42% కోటా అమలు చేసే వెళ్ళాలి అంటున్నారు. అందులో ఆప్షన్స్ వెతుకుతాం, ఈసారికి ఛాన్స్ ఇవ్వమని అంటుంటే మాత్రం ఊరుకునేది లేదంటున్నాయి బీసీ సంఘాలు. ఇంతకీ ఈ లడాయి ఎలా తెగేది? మళ్ళీ బీసీ రణరంగం మొదలైంది. తెలంగాణ రాజకీయ తెరపై మరోసారి బీసీ ఉద్యమం పరుగులు పెట్టేలా కనిపిస్తోంది. ఇందుకు కారణం బీసీలకు రాజకీయ రిజర్వేషన్స్ లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ప్రభుత్వం ప్రకటించడమే. పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. బీసీలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా 42% లేదా అంతకు మించి సీట్లిచ్చి స్థానిక ఎన్నికలకు వెళతామని ఇటు మిగిలిన పార్టీల నుంచి సైతం స్టేట్మెంట్ వచ్చింది. బీసీలకు మీరు చేసేది ఏమీ లేదు, వాళ్ళని కేవలం వాడుకోవడం జరిగింది. కోర్టులో ఏం తీర్పిస్తారని మీకు తెలియదా? కోర్టులో కానీ దానికి కావాల్సినటువంటి ఒక ఏదైతే మనకు మీరు లీగల్ సేఫ్ గార్డ్ తీసుకోవాలో మీరు తీసుకోలేదు. ఆ జాగ్రత్తలు మీరు తీసుకోలేదు. మీ యొక్క వైఫల్యాన్ని వేరే పార్టీల మీద మా పార్టీ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ పొరపాటు. కనీసం ఇప్పటికైనా మీరు ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్ పెడుతున్నారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కూడా మా కార్యకర్తలు మా నేతలు ఎవరైతే పోటీ చేస్తారో దాంట్లో కూడా మేము చూస్తాం. రిజర్వేషన్స్ మేము కూడా మా పార్టీలో బీసీలకు పెద్దపీఠం వేస్తానని కూడా చెప్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం పార్టీలు అలా అనౌన్స్మెంట్ ఇచ్చాయో లేదో భగ్గోమన్నాయి బీసీ సంఘాలు. ఈ మాత్రం దానిక తాము పిలుపునిచ్చిన పోరాటానికి పార్టీలన్నీ కలిసొచ్చింది అంటూ మరోసారి వీధుల్లోకొచ్చేశారు బీసీ సంఘాల నాయకులు. ఇప్పటిదాకా కొట్లాడింది పార్టీలిచ్చే కోటా కోసమా అనేది బీసీ నేతల ఆగ్రహం. తమకు చట్టబద్ధమైన కోటా ఇస్తారా లేక రాష్ట్రం స్తంభించేలా కొట్లాడమంటారా అనేది బీసీ సంఘాలిస్తున్న అల్టిమేటం. ఇప్పటికిప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వడం సాధ్యం కాని పని. అలాగని స్థానిక ఎన్నికలను ఆపడానికి ప్రభుత్వానికి చాయిస్ లేదు. ఎందుకంటే మార్చిలోగా ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి పంచాయతీలకు అందాల్సిన నిధులు అందవు. మరోవైపు నవంబర్ 24వ తేదీలోపు ఎన్నికల తేదీల్ని ప్రకటించాలని హైకోర్టు తెలంగాణ సర్కార్ని ఆదేశించింది. ఆ 24వ తేదీనే కోర్టులో విచారణ కూడా జరగబోతోంది. సో ఈ అంశం కోర్టులో విచారణకొచ్చే లోపే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. 24 లేదా 25న షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రెడీ అవుతోంది. ఆల్రెడీ స్టేట్ కేబినెట్ డెసిషన్ తీసుకుంది కూడా. ఇప్పటికే డెడికేషన్ కమిషన్ నుంచి కూడా నివేదిక కోరింది స్టేట్ గవర్నమెంట్.
రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా రిజర్వేషన్స్ 50% మించిపోకుండా కొన్ని సిఫార్సులతో కూడిన రిపోర్ట్ ని అందజేసింది బీసీ డెడికేషన్ కమిషన్. దీని ప్రకారం చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ 50% మించకుండా ఎన్నికలకు వెళుతున్నారని అర్థం. ఆ రిపోర్టు ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇప్పటికిప్పుడు అసాధ్యం. సర్కారు చేపడుతున్న ఈ ప్రక్రియ అంతా చూస్తున్న బీసీ సంఘాల నేతలు ఇక ఓపిక పట్టేదే లేదంటూ రోడ్లపైకొచ్చారు. రిజర్వేషన్స్ ప్రక్రియ కోర్టులో ఉందనే సాకు చూపించి తమను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది బీసీ సంఘాల ప్రధాన ఆరోపణ. పార్టీల పరంగానే కోటా ఇచ్చి ఈసారికి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉన్నారనేది తమకు స్పష్టంగా అర్థమవుతోందని చెబుతున్నారు బీసీ నాయకులు. పార్టీలన్నీ కలిసి బీసీల కోసం తామేదో ఎనలేని త్యాగం చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాయని గట్టి స్వరంతోనే వార్నింగ్ ఇస్తున్నాయి. అయినా బీసీ రిజర్వేషన్స్ అడుక్కుంటే వచ్చేవి కావు, అది తమ హక్కు అంటూ నినదిస్తున్నాయి. ప్రధానంగా పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామనే మాటల్ని బీసీ నేతలు నమ్మడం లేదు. ఇక్కడ ఏ ఒక్క పార్టీని బ్లేమ్ చేయట్లేదు. అన్ని పార్టీలను ఒకే ఘాటిన కడుతూ తమ అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 22% రిజర్వేషన్లు ఇచ్చి మళ్ళీ ఇంకా 42 22కి దించి తగ్గించి మేము పార్టీ పరంగా ఇస్తా అంటాం. ఎట్టిస్తాం పార్టీ పరంగా? పార్టీ సింబలే లేదు నీకు. పార్టీ సింబల్ మీద ఎవరు పోటీ చేయరు, సర్పంచుడు, వార్డు మెంబర్లు. ఇది మభ్యపెట్టడము, దగా చేయడము, బీసీలను మోసం చేయడం తప్ప ఇంకేం కాదని చెప్పి సందర్భంగా. సపోజ్ ఒక పార్టీ రిజర్వేషన్స్ కి కట్టుబడి బీసీ అభ్యర్థినే బరిలోకి దింపిందే అనుకుందాం. ప్రత్యర్థి పార్టీ అగ్రవర్ణ అభ్యర్థిని దింపితే వాళ్లు అర్ధబలం, అంగబలం చూపించి బీసీ అభ్యర్థిని ఓడిస్తే ఇక పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్స్ ఇచ్చి మాత్రం లాభం ఏమిటి అనేది బీసీ సంఘాలు చెబుతున్న లాజిక్. చట్టబద్ధమైన రిజర్వేషన్స్ ఎందుకు కోరుకుంటున్నామో ఈ ఎగ్జాంపుల్తో చెప్తున్నాయి బీసీ సంఘాలు. సో పార్టీ పరంగా ఇచ్చే బీసీ సీట్లపై తమకు నమ్మకం లేదని క్లియర్ కట్ గా చెబుతున్నాయి. ఇలా సర్పంచ్ ఎన్నికలు పోతామంటున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలను అంగీకరించే ప్రసక్తి లేదు. పార్టీ పరంగా ఇస్తే ఇలా ఓడగొట్టే స్థానాలు ఇస్తారు. పార్టీ పరంగా ఇస్తే కూడా పార్టీ పరంగా కూడా క్లారిటీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. కులగణనలో బీసీలు 60% అని తేలింది. మీరు ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే 60% ఇవ్వాలి. దాని మీద కూడా క్లారిటీ లేదు. 42% ఇస్తే మీరు అగ్రవర్ణాలను ఇండిపెండెంట్గా పోటీ చేసి బీసీలను ఒడగొట్టి 42% ఉన్నటువంటి వాళ్ళని 20% కూడా 20% కూడా గెలవనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పైగా ముందుగా సర్పంచ్ ఎన్నికల్నే కంప్లీట్ చేయాలనుకుంటోంది ప్రభుత్వం. ఈ సర్పంచ్ ఎన్నికలు పార్టీల గుర్తుపై జరగవు. అంటే పార్టీ అధికారికంగా బీసీ అభ్యర్థిని ప్రకటించడం అంటూ ఉండదు. అలాంటప్పుడు పార్టీలన్నీ 42% మంది బీసీలకే టికెట్లిచ్చాయనడానికి ప్రూఫ్ ఏంటి అని నిలదీస్తున్నాయి బీసీ సంఘాలు. అదే ప్రభుత్వం కనుక 42% రిజర్వేషన్స్ ని చట్టపరంగా కల్పిస్తే బీసీలు మాత్రమే పోటీ చేసే హక్కు రాజ్యాంగపరంగా లభిస్తుంది కదా అనే వర్షన్ కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ప్రభుత్వ పరంగా బీసీలకున్న రిజర్వేషన్ 23% మాత్రమే. మరి మిగిలిన 19% భర్తీ చేస్తారా? చేసేటట్టయితే దాన్ని ఎలా ప్రూవ్ చేసుకుంటారు అన్నది కూడా చూడాల్సి ఉంది. పైగా బీసీ సంఘాల్లో ఒక భయం కూడా ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్స్ ని 34%కి పెంచుతూ జీవో నెంబర్ 396 ని జారీ చేసింది. బట్ దాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ కి విరుద్ధం అని వాదించారు. దీంతో ఆ జీవోని హైకోర్టు రద్దు చేసేసింది. ఆ కారణంగా బీసీలకు దక్కిన వాటా 22.79% మాత్రమే. ఒక రకంగా అప్పటి వరకు ఉన్న రిజర్వేషన్ ఇంకాస్త తగ్గింది. కోర్టు చెప్పిందనో కేంద్రం నిధులు ఇవ్వదనో 42% బీసీ కోటా లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేశారే అనుకోండి. ఇక బీసీ రిజర్వేషన్ల కోసం ఏ పార్టీ మాత్రం ఉద్యమిస్తుంది? ఎన్నికలయ్యాక కనీసం ప్రస్తావిస్తాయా ఈ అంశాన్ని? నో. ఎగ్జాక్ట్గా ఇవే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు బీసీ సంఘాల నేతలు. కేవలం ప్రశ్నించడమే కాదు, దానికి సొల్యూషన్ కూడా సూచిస్తున్నారు. తాము చెప్పినట్టుగా చేయండి, బీసీ రిజర్వేషన్లు సాధించండి అని పార్టీలకు సలహా ఇస్తున్నాయి. ఇంతకీ బీసీ సంఘాలు ఇస్తున్న ఆ సూచనలు, సలహాలు ఏమిటి? బీసీ రిజర్వేషన్ల సాధనకు ఏకైక మార్గం ఢిల్లీ స్థాయిలో కొట్లాడడమే. చెప్పడం సులువే, కానీ ఆచరణే అనుకున్నంత ఈజీ కాదు. అందుకు ఎన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ముందుగా చేయాల్సిన త్యాగం గురించి మాట్లాడుతున్నాయి బీసీ సంఘాలు.
ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని సలహా ఇస్తున్నాయి. ఆ కాస్త ఎన్నికలు ముగిస్తే బీసీ రిజర్వేషన్ల పోరాట వేడి తగ్గిపోతుందనేది వారి వాదన. పంచాయతీ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఇలా వరుసగా ఎన్నికలు జరుపుకుంటూ పోతే బీసీలకు ఇస్తామన్న 42% వాటాపై పోరాడ్డానికి గండి కొట్టినట్లవుతుంది. అందుకే ఈ వారంలో ప్రకటిస్తున్న ఎన్నికల షెడ్యూల్ను హోల్డ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలను వాయిదా వేసినా, బహిష్కరించినా కేంద్రం నుంచొచ్చే నిధులు ఆగిపోతాయి కదా, మరి తెలంగాణకు నష్టం కాదా? ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెబుతున్నారు బీసీ నేతలు. మహా అయితే 3,000 కోట్లు. తెలంగాణపై ఆల్రెడీ 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పుంది. అప్పుల్లో అప్పు మరో 3,000 కోట్లు చేస్తే పోయేదేముంది అని సూచిస్తున్నారు. ఇక్కడ 3,000 కోట్ల నిధుల కంటే కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కడమే ముఖ్యమని బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. 2.5 లక్షల కోట్లు మొత్తం గత ప్రభుత్వాలు చేస్తే ఇప్పుడు కలిసి 8 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు 3,000 కోట్ల అప్పు తెస్తే ఏం పోయేది? బీసీల హక్కు ముఖ్యం తప్ప అప్పు ముఖ్యం కాదు. బీసీల రాజ్యాంగబద్ధమైన హక్కు ముఖ్యం, మాకు రిజర్వేషన్లు ముఖ్యం. స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం అనే త్యాగం చేస్తే అప్పటిక అసలైన పోరాటం చేయొచ్చంటున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం అంటూ చేస్తే అది ఢిల్లీని తాకేలా ఉండాలంటున్నారు. సర్పంచ్ ఎన్నికలు 42%తోని మేము పార్టీల వారీగా ఇచ్చుకొని పోతాం. పార్టీల వారీగా బీసీలకు ఇవ్వడానికి అది బిచ్చం కాదు. మీరు భిక్ష వేస్తే తీసుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఉండవు. సో మీరు 42 ఇచ్చినా, 52 ఇచ్చినా, 62 ఇచ్చినా అడిగేటోడు ఎవడు ఉండడు. పైగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అర్జెంటుగా పెట్టకపోతే మిమ్మల్ని కొట్టింది ఎవరు? జయలలిత గారు 9 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించలేదు తమిళనాడులో. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రెషర్లోకి వచ్చి అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టుకొని మనం దాన్ని రిజర్వేషన్లు వాళ్ళు తమిళనాడులో సాధించుకున్నారు. అందులో నిజముంది కూడా. రాజ్యాంగ సవరణతోనే బీసీల రిజర్వేషన్లకు పరిష్కారం లభిస్తుంది. అందుకు రాజకీయ ఏకాభిప్రాయం కావాలి. దేశంలోని అన్ని పార్టీలు అందుకు ఒప్పుకోవాలి. అలా పార్టీలన్నీ ఒప్పించాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది కూడా రాజకీయ పార్టీలే. సో వెంటనే ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళ్లి ప్రధాని మోదీతో మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీసీ సంఘాల నేతలు. ఈ ప్రక్రియలో ఏ పార్టీ కలిసి రాకపోయినా వారిని బీసీల విద్రోహులుగానే చూస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికైతే అన్ని పార్టీలు పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఎలాగో 42% సీట్లు బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ నడుస్తోంది కాబట్టి పార్టీలు కూడా అంతే మొత్తం సీట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ ప్రయత్నాన్ని బీసీ సంఘాలు సమర్థిస్తాయా అంటే ప్రస్తుతానికైతే అంగీకరించేదే లేదని అల్టిమేటం ఇస్తున్నాయి. ప్రతి ఒక్క పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాల్సిందే అనే డిమాండ్ చేస్తున్నారు. కాదని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం, ప్రచారం చేస్తామని హెచ్చరిస్తున్నాయి బీసీ సంఘాలు. అటు పార్టీలు కూడా బీసీ పోరాటానికి మద్దతిస్తున్నాయి. గత అక్టోబర్ 18న బీసీలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్కు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. నేరుగా బంద్లో పాల్గొన్నాయి కూడా. ఆ రోజు తెలంగాణ బంద్లో పాల్గొనని పార్టీ అంటూ లేదు. కనిపించని రాజకీయ జెండా లేదు. ఆ రోజు పార్టీలకు అతీతంగా తెలంగాణ వ్యాప్తంగా వినిపించిన ఏకైక ఎజెండా కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అనే. ఒక విధంగా తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ స్థాయి పోరాటం మళ్లీ కనిపించింది బీసీలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ రోజే. ఆ పోరాటాన్ని ఆ ఒక్క రోజు సక్సెస్ గానే చూడ్డానికి వీల్లేదు. ఎందుకంటే తెలంగాణ బంద్లో అన్ని పార్టీలు పాల్గొన్నాయి. ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతిచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. విద్యా సంస్థలు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారా అన్నాడు. అలాంటి వాతావరణం చూడక దశాబ్దం దాటింది. తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే ఇలా పార్టీలన్నీ కలిసి ఏకతాటిపైకి రావడం, బస్సులు డిపోలకే పరిమితం కావడం, ప్రజలు సైతం బంద్లో పాల్గొనడం, బీసీలకు తోడుగా మాలా, మాదిగా ఇతర వర్గాల నాయకులు సైతం రోడ్లపైకొచ్చి బీసీ నినాదం అందుకోవడం జరిగింది. తెలంగాణలో బీసీల పోరాటానికి గట్టి మద్దతే ఉందని నిరూపించిన ఘటన అది. అందుకే అంది వస్తున్న అవకాశాన్ని ఈసారి చేజార్చుకోకూడదని బలంగా కోరుకుంటున్నారు బీసీ నేతలు.
ఎలాగో పార్టీల మద్దతుంది, అందుకు ప్రజల నుంచి కూడా సపోర్ట్ వస్తోంది. సో కాస్త టైట్ చేస్తే చాలు బీసీల ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం స్థాయికి చేరుతుందని నమ్ముతున్నారు. అది సాకారం కావాలంటే ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరగకూడదనే కోరుకుంటున్నాయి. ఎలా అయినా సరే పంచాయతీ ఎన్నికలను నిలువరిస్తే రిజర్వేషన్ల సాధన పరంగా సగం విజయం సాధించినట్లేనని నమ్ముతున్నాయి బీసీ సంఘాలు. మరి బీసీ సంఘాలు కోరుకుంటున్నట్లుగా ఈ ఎన్నికలకు పార్టీలు దూరంగా ఉంటాయా? ఎలాగో సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగవు కాబట్టి ఫలానా అభ్యర్థిని తాము నిలబెట్టలేదు, మా పార్టీ వ్యక్తి కాదు, మేం ఎన్నికలకు దూరంగా ఉన్నాం అని బుకాయించే ఛాన్స్ ఉందా? ఏమో, వాస్తవాలు క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టే తెలుస్తాయి. పార్టీల పరంగా 42% సీట్లు బీసీలకిస్తే 42% మంది బీసీలకు రాజకీయ అధికారం దక్కినట్టేనా? నెవర్, అలా జరగదు. బీసీలు కోరుకుంటున్నది పార్టీలు ఇచ్చే సీట్లు కాదు, ఎలక్టెడ్ పొజిషన్స్. ఒకవేళ చట్టపరమైన రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు జరిగితే మళ్ళీ ప్రజాప్రతినిధులుగా గెలిచేది ఇతర వర్గాల వాళ్లే తప్ప బీసీలు కాదనే వాదన ఆ నాయకుల నుంచి వినిపిస్తోంది. ఇంతకీ ఈ ఎలక్టెడ్ పొజిషన్స్ అంటే ఏమిటి, ఎలా సాధ్యం? బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు దక్కాలంటే తెలంగాణ ఉద్యమాన్ని మించిన ఉద్యమం జరగాలి. ఇది బీసీ సంఘాల నేతలంటోన్న మాటే. అందులో భాగంగా తెలంగాణ బంద్తో ఆల్రెడీ తొలి అడుగు పడింది కాబట్టి ఇక జరగాల్సింది స్థానిక ఎన్నికల రద్దే అనేది బీసీ సంఘాల వర్షన్. ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఎన్నికలను వాయిదా వేసి కోర్టుల కేసు అయినాక పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకు ఈ ఎన్నికలు వాయిదా వేసి వాగ్దానాన్ని నెరవేర్చాలి. లేకపోతే ఒక ఎమ్మెల్యే తిరిగాడు, ఒక మంత్రి తిరిగాడు. అసలు బీసీల రిజర్వేషన్లకు సర్పంచ్ ఎన్నికలకు ఎందుకు ముడిపెడుతున్నారు? స్థానిక ఎన్నికలు పెట్టడం కరెక్ట్ కాదని అంత బలంగా బీసీ సంఘాలు ఎందుకు చెప్తున్నాయి? దీనికో రీజన్ ఉంది. ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు జరిగితే అది బీసీ సమాజానికి జరగబోయే మరో ద్రోహంగా అభివర్ణిస్తున్నారు. ఇవాళ సర్పంచ్ ఎన్నికలంటారు, రేపు గుర్తులున్న ఎన్నికల్లో సైతం పార్టీల పరంగానే సీట్లు ఇస్తామంటారు. మరి బీసీలకు పొలిటికల్ ప్రొటెక్షన్ ఎలా లభిస్తుంది? పార్టీల వారీగా సీట్లు ఇచ్చుకుంటూ పోతే ఇక కొత్తగా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? పార్టీల పరంగా 42% కాదు 50% మించి సీట్లు ఇచ్చినా అది బీసీల ఎలక్టెడ్ పొజిషన్ ను మార్చదు. బీసీలు కావాలనుకుంటున్నది ఎలక్టెడ్ పొజిషన్. ప్రజాప్రతినిధులుగా బీసీలు ఉండాలంటే ఖచ్చితంగా చట్టపరంగానే సాధ్యం. దానికి రాజ్యాంగ రక్షణ తప్పనిసరి. దానికోసం ప్రతి పార్టీ పోరాటం చేయాల్సిందేనని అల్టిమేటం ఇస్తున్నాయి బీసీ సంఘాలు. ఆ రీజన్తోనే సర్పంచ్ ఎన్నికలు పెట్టకూడదని బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నాయి.